ఆర్కేలో సంతోషం ఉరకలేస్తుంది. తన ప్లాన్ ఫలించింది. షర్మిలకున్నటువంటి ఏ అవసరాన్నైతే తను పసిగట్టారో కానీ ఆవిడకున్నటువంటి వీక్నెస్ను పసిగట్టారు. ఆవిడ్ని అన్నం మీదకి వదిలింది తనే, అందులో నో డౌట్. ఆర్కే దగ్గరికే షర్మిల మొట్టమొదట వెళ్ళింది. షర్మిల ఆ రోజు నుండి ఈ రోజు వరకు షర్మిలను ప్రమోట్ చేస్తున్నది ఆర్కే. అదే సందర్భంలో జగన్ మీద ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతకాలం చేసిన ఆరోపణలనే ఇవాళ షర్మిల చేస్తుంది. ప్లస్ ఆర్కే రాసినటువంటిదే అక్కడ రాసుకొస్తున్నారు, ఆవిడ మాట్లాడుతుంది. దాన్ని బట్టి జగన్ని టార్గెట్ చేయడానికి షర్మిలను వాడుతోంది ఆర్కే అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది. అది చంద్రబాబు గారి కోసం అన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే ఇవాళ కొత్త పలుకులో చాలా పెద్ద ఎత్తునే రాసుకొచ్చారు. జగన్ పని అయిపోయింది, అమాయక మొహం పెడుతున్నాడు, వాడి సంగతి తెలిపోయింది, ఈ టైప్లోనే రాసుకొచ్చారు. అంతా కథ నడిచిపోయింది. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో వివేకానంద రెడ్డి కేసు గురించి ఆవిడ మాట్లాడబోతోంది. అట్లాగే రాబోయే రోజుల్లో జగన్కి సంబంధించి ఇంకా మాట్లాడుతుంది అని చెప్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో షర్మిల ఇంకా సీరియస్గా వెళ్ళబోతోంది, అది అందరికీ తెలిసినటువంటిది. అంతఃపుర రహస్యాలను విప్పబోతోంది అని చెప్తున్నారు. అంటే సంథింగ్ ఇంకా సీరియస్గా షర్మిల వెళ్ళబోతోంది అన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. ఆర్కే చెప్తే ఈ విషయంలో నిజమని మనం నమ్మి తీరాలి. ఓవరాల్గా ఒక కుటుంబంలో చిచ్చు పెట్టడం అన్నటువంటిది, ఒకప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది, ఎన్టీ రామారావు కుటుంబాన్ని ముక్కలు చేసింది కానీ, చిచ్చు పెట్టింది కానీ, ఎన్టీఆర్ని నాశనం చేసింది కానీ, నాడు చంద్రబాబు నాయుడు ఆర్కే కలిసి చేసినటువంటిదే. ఇప్పుడు అట్లాగే వైఎస్ కుటుంబంలో కూడా, అంటే ఈ రాష్ట్రంలో అత్యంత ప్రముఖులైనటువంటి వాళ్ళు, ప్రజాదరణ పొందినటువంటి ఇద్దరి కుటుంబాల్లో చిచ్చు పెట్టి అందులో తమ ఇష్ట ప్రకారం నడుపుకొచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు, ఆర్కే అవుతారు. అందులో ఇది కూడా ఒకటవుతుంది.